హౌస్ బ్రేకింగ్ రిలేటెడ్ థెఫ్ట్ కానీ ప్రాపర్టీని కానీ మన ఏలూరు పోలీస్ టీము చాలా చక్కగా అప్పుడెప్పుడో పాత దొంగలందరినీ పట్టుకొని వాళ్ళు 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్న దొంగతనాలు ఓన్లీ మన జిల్లానే కాకుండా బయట కూడా చాలా దొంగతనాలు వాళ్ళకి రికవరీ చేసి ఇవ్వడం జరిగింది. ఇది పోయిన సొమ్ముని పట్టుకోవడం ఒక ఎత్తు, ఆ సొమ్ముని మళ్ళీ వాళ్ళకి నిజంగా తిరిగి అందించడం ఇంకా పెద్ద ప్రహసనం. అది పట్టుకోగానే తిరిగి ఇచ్చారని మాకు కూడా ఉంటుంది. కాకపోతే దానికి చట్టపరంగా తర్వాత నేరస్తుడికి కూడా శిక్ష పడాలి, అది ఆ ప్రాపర్టీకి అతనికి ఎవిడెన్స్ కూడా ఉంటుంది కాబట్టి చాలా చట్టపరంగా చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. కానీ జనరల్గా ఏమనుకుంటారంటే పోలీసే కనపడతారు కాబట్టి పోలీసే వేయట్లేదు అని పోలీస్కి చాలా పోలీస్ మీద ఉంటుంది కొంచెం, పట్టుకున్నారు కదా ఎందుకు ఇవ్వలేదు అని. సో కొత్త చట్టాల్లో మాకు కొంచెం వెసులుబాటు వచ్చింది. మేము కూడా కొంచెం రిస్క్ తీసుకొని వీఆర్ టేకింగ్ ఎక్స్ట్రా స్టెప్. దానిలో భాగంగానే మొత్తం ఒక 23 కేసుల్లో 2 కిలోల 206 గ్రాములు వరకు గోల్డ్, తర్వాత 9.4 kgs సిల్వర్ అండ్ 1 lakh రూపీస్ క్యాష్ ఏదైతే ఉందో అవి ఆ విక్టిమ్స్కి వాళ్ళ దగ్గర అఫిడవిట్స్ తీసుకొని వాళ్ళందరి ప్రాపర్ లా పరంగా ప్రొసీజర్ ఫాలో అవుతూ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మన బంగారం మనకు వచ్చేసింది కాదని చెప్పి కేసు వదిలేయద్దు. మేము పోలీస్ కూడా ఒక రిస్క్ తీసుకొని మీ అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. తర్వాత పోలీసులను మీ చుట్టూ తిప్పుకోవద్దు. కేసు ట్రయల్ వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేయగానే ఒకసారి ఎవిడెన్స్ జనరల్గా నేను అడిగాము, ఎందుకు మీరందరూ వెంటనే ఇవ్వరంటే, సార్ తర్వాత ఒకసారి బంగారు తీసుకొస్తే వాళ్ళ కేసు సంబంధం లేదని వాళ్ళు ఎప్పుడు కోర్టుకు రారు, కోర్టులో మమ్మల్ని తిడతారు. వాళ్ళు ఇప్పుడు అంతే కదా, ఆ కేసు పోతుంది, ఆ దొంగ మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేస్తారు. సో ఆ ప్రాసెస్కి మీరు సహకరించారనుకోండి, పోలీసులో ఎప్పుడూ ఆ అపోహ ఉండదు. మనందరం కలిసి ఈ దొంగలకి దొంగతనం చేయడానికి కష్టంగా కలిగించాలి, జైలుకి పంపించాలి. సో మీ అందరు నాకు 2-3 ప్రామిస్ చేస్తున్నారు, ఈరోజు కోర్టుకి సహకరిస్తారు. ఈ ప్రాపర్టీని మళ్ళీ ఇంకో రకంగా కొన్ని అవన్నీ చేయకుండా బాగా జాగ్రత్తగా కోర్టు ముందు ట్రయల్ అయ్యేంత వరకు ఉంచుకొని కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేసి ఆ దొంగకి శిక్ష పడేట్లు గట్టిగా సాక్ష్యం చెప్పి మీరు మిగిలిన వాళ్ళని కాపాడండి. 2 CCTV కెమెరాలు పెట్టుకొని మీ ఇల్లు కాపాడుకోండి. మీరు పెట్టుకోవడం వల్ల పక్కన వాళ్ళకి కూడా కొంచెం బెనిఫిట్ వస్తుంది. ఓన్లీ దొంగతనాలే కాదు, ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఏదైనా గొడవ జరగచ్చు. కొన్నిసార్లు మనం చూస్తున్నాం, ఎక్కడో ఏదో చేసి ఇంటి ముందు పారేస్తే కొన్నిసార్లు మీకు పోలీసులు క్వశ్చన్లు అడగచ్చు, లేకపోతే మీ పిల్ల పాపలకి కూడా సేఫ్గా ఉంటారు CCTV ఉంటే. రేపు పొద్దున ఎవరైనా ఆక్రమణలకి ఏదైనా వచ్చినా కూడా మీకు ఒక ఎవిడెన్స్ ఉంటుంది. చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి CCTV అయితే. మీ ఇంటి ముందున్న వెహికల్స్ కావచ్చు, అన్నిటికీ ఒక ప్రొటెక్షన్ వస్తుంది. ఒక CCTV ఉందంటే ఆటోమేటిక్గా అసలు అయిపోతారు, దొంగతనమే జరగదు.